అందరికీ నమస్తే అండి. మెయిన్ వీడియోకి వెళ్ళే కంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి, మనస్ఫూర్తిగా అభినందించాలి ఆ పార్టీని. ఎందుకంటే మెడికల్ కాలేజీల పీపీపీకి వ్యతిరేకంగా వాళ్ళు ఒక స్టాండ్ తీసుకొని ఆ స్టాండ్ మీద స్ట్రాంగ్గా పోరాడుతున్నందుకు. అయితే ఈ పోరాటంలో వాళ్ళ నిజాయితీ ఎంత అనేదే ప్రశ్న. ఈ నిజాయితీని మనం ఎందుకు ప్రశ్నించాలంటే, వాళ్ళు 1,00,00,000 సంతకాల సేకరణ చేపడితే 1,04,11,396 సంతకాలు వచ్చాయి అని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఒక వారం 10 రోజుల నుంచి విపరీతంగా ప్రమోట్ చేసుకుంటూనే ఉన్నారు. నిజానికి ఈ రోజుల్లో అన్ని సంతకాలు పెట్టించడం అసాధ్యం. ఎవరు కూడా అంత ఆషామాషిగా సంతకాలు పెట్టేంత సీన్ లేదు. ఈవెన్ వైసీపీ వాళ్ళ 1,00,00,000 సంతకాల ర్యాలీలోనే కొంతమంది మహిళలు వచ్చారు. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళే మాకేదో రమ్మన్నారు, వచ్చారు, దేనికి పిలిచారో కూడా తెలియదు అనేది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంటే ర్యాలీకే గట్టిగా ఒక 5,000 మందిని సేకరించలో ఉన్నవాళ్ళు, డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వాళ్ళని సంతకాలకు ఏ విధంగా సేకరించగలరు 1,00,00,000 సంతకాలు? అది ఇక్కడ సమస్య. నిజంగా 1,00,00,000 సంతకాలు వాస్తవం అయితే, నిజంగా వాళ్ళు చెప్పిన 1,04,00,000 మంది సంతకాలు చేస్తే అప్రిషియేట్ చేయాలి. అండ్ ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా పీపీపీని రద్దు చేసుకోవాలి. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే పూర్తి చేయాలి, లేదా మాకు చేత కాదని ఒప్పుకోవాలి. కానీ 1,00,00,000 సంతకాలు అబద్ధం అని మనం ఎలా చెప్పగలమంటే, నిజానికి ఈ 1,00,00,000 సంతకాలు అనే ఉద్యమాలు ఇప్పుడు స్టాండ్లు ఒకప్పుడు చేసేవాళ్ళు తప్ప ఇప్పుడైతే లేవు, ఎవరు చేయరు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. వీలైతే 1,00,00,000 సంతకాలు, నాకు చాలా పక్కా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలా నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలకే పుస్తకాలు ఇచ్చేశారు. వాళ్ళ ఇంట్లో పెట్టుకునే సంతకాలు చేస్తారనమాట. వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళే ఒక్కొక్కరు ఒక 100 సంతకాలు 200 సంతకాలు చేస్తారు. సో ఇక్కడ సంతకానికి మొబైల్ నెంబర్ లింక్ చేసినా లేదా ఆధార్ కార్డు లింక్ చేసినా సరిపోద్ది, అసలు విషయం బయటకు వచ్చేస్తుంది. ఎవరు అలా చేయరు. సంతకం అంటే చేసేస్తారు. నా పేరు శ్రీనివాస్, కానీ నేను ఏదో రాజేశానో సురేశానో వెంకటేశానో ఏదో పేరుతో సంతకం చేసేస్తా, ఏముంది? అంతే కదా. దానిలో అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఏముంటుంది? తిరిగి ఎవడడుగుతాడు మనల్ని? సో నేనే ఒక 10 సంతకాలు చేస్తాను ఏదో ఒక పేరుతో. సో చాలా ఈజీ. అయితే ఇక్కడ ఈ 1,00,00,000 సంతకాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వేయాలి. అది నెక్స్ట్ చేయాల్సిందే. వాళ్ళ నిజాయితీని వాళ్ళు నిరూపించుకోవాలి అంటే, ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టాలి అంటే, ఈ 1,00,00,000 సంతకాల ప్రతులను కూడా హైకోర్టుకి వెళ్ళాలి. మేము ఉద్యమం చేసాం, పీపీపీకి వ్యతిరేకంగా 1,04,11,000 మంది సంతకాలు చేశారు. ఆ సంతకాలు మీరు చెక్ చేయండి. ఆ సంతకాలు మీరు చెక్ చేసి అవి నిజమైతే ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వండి. ఎందుకంటే కోర్టులైనా పనిచేసేది ప్రజల కోసమే కదా. ప్రభుత్వాలు పనిచేసేది ప్రజల కోసమే, కోర్టులైనా పనిచేసేది ప్రజల కోసమే. సో 1,00,00,000 మంది ప్రజలు దాన్ని వద్దు అని చెప్పారు అంటే ఖచ్చితంగా కోర్టు అయినా సరే తలంచాల్సిందే. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 1,00,00,000 సంతకాల ప్రతులను గవర్నర్ గారికి ఇచ్చారు కదా, ఆ ప్రతులను వీలైతే హైకోర్టుకు తీసుకువెళ్ళి హైకోర్టులో ఒక పిటిషన్ వేసి, మేము 1,00,00,000 సంతకాలు సేకరించాం, మీరు దాన్ని చెక్ చేయండి, అది నిజమైతే ఇమీడియట్గా పీపీపీని రద్దు చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పడం వలన, ఒకటి వాళ్ళ ట్రాన్స్పరెన్సీ నిరూపితమవుద్ది. 2, కోర్టుకు వెళ్ళినప్పుడు కొంచెం నిజం మాట్లాడాలి. పీపీపీకి వ్యతిరేకంగా అనాలే తప్ప ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనొద్దు. ఎందుకంటే వాళ్ళు ప్రైవేటీకరణ చేయడం లేదు. అసలు మెడికల్ కాలేజీల పీపీపీని వైసీపీ ఎంత చక్కగా వక్రీకరించారంటే, ఎంత గుడ్డిగా వక్రీకరించారంటే, ఎంత స్టాండ్ తీసుకున్నారంటే, అందుకే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అని నేను చెప్పింది. అందుకే ఒక స్టాండ్ తీసుకుంటారు, ఆ స్టాండ్ కట్టుబడి ఉంటారు. అది నిజమా అబద్ధమా, మంచా చెడా అనేది అబద్ధం. ఇంజెక్ట్ చేస్తూనే ఉంటారు. సో మెడికల్ కాలేజ్ అసలు పీపీపీలో ఏం లేవండి. సరే, ప్రభుత్వమే మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మనకి రిమ్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ గతంలో చెప్పా. ఒంగోలులో రిమ్స్ ఉంది, కడపలో రిమ్స్ ఉంది, శ్రీకాకుళంలో రిమ్స్ ఉంది, చాలా చోట్ల ఉన్నాయి. ఇక్కడ ఏమైనా వైద్య సేవలు బాగుంటాయా? ఇక్కడ ఏమైనా ఎడ్యుకేషన్ బాగుంటుందా? బాగోదు. రిమ్స్కి వెళ్తే ఇప్పటికీ బయట కూర్చోబెడతారు, సరైన ఫెసిలిటీస్ ఉండవు, వాష్రూములు బాగోవు, మెయింటెనెన్స్ బాగోదు, పేషెంట్లు నిసిగించేస్తారు, స్కానింగ్లు బయటకు రాస్తారు, మెడిసిన్స్ ఎవరు లేవంటారు. సో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైనా అదే పరిస్థితి. మెయింటెనెన్స్ బాగోదు, మందులు ఉండవు, స్కానింగ్ కూడా చేయరు, అట్లీస్ట్ ఎక్స్రేలు కూడా తీరు. సో అదే ప్రైవేట్ హాస్పిటల్స్ అనుకోండి, అన్నీ ఉంటాయి, కానీ డబ్బులు ఎక్కువ వసూలు చేస్తారు. 10,000ది 25,000, 25,000ది 50,000 వసూలు చేస్తారు. ఈ రెండింటికి వయా మీడియాగా ఉన్నదే పీపీపీ.
అంటే అటువైపు లూటీ జరగదు, ప్రైవేట్ వాళ్ళలాగా లూటీ జరగదు, ఇటువైపు ప్రభుత్వం వాళ్ళలాగా నిర్లక్ష్యం నిర్లిప్తత కూడా ఉండదు, వయా మీడియాగా ఉంటుంది. ఇప్పుడు అదే కదా మంచిది. పీపీపీకి ఇస్తే నష్టం ఏంటి? దానివల్ల పెద్దగా నష్టం లేదు కదా. వాళ్ళేమో ధారాదత్తం చేసేయచ్చు కదా, ఎనీ టైం రద్దు చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తున్నారు అనుకోండి, ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సంస్థ ఒక మెడికల్ కాలేజీని తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ నిబంధనలు ఉల్లంఘించి తప్పు చేస్తే రద్దు చేసేయచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున అధికారంలోకి వచ్చాక రద్దు చేసేయండి, వాళ్ళని జైల్లో పెట్టడం ఎందుకు? మేము అధికారంలోకి వచ్చి రద్దు చేస్తామని చెప్పండి, అప్పుడు మీ పాలసీ అది, వీళ్ళ పాలసీ ఇది. సో ఇక్కడ మెడికల్ కాలేజీల పీపీపీ విషయంలో వైసీపీ చేస్తున్న రాజకీయం అసలు రోజు రోజుకి మరింత వికృతంగా మారుతుందన్నమాట. అది పాపం వాళ్ళు అదే నమ్ముతున్నారు, అదే స్టాండ్ తీసుకున్నారు. ఎనీవే వైసీపీ విధానాలు మొదటి నుంచి అలాగే ఉంటాయి. వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు అంటే దానికి చాలా స్ట్రాంగ్గా కట్టుబడి ఉంటారు. థ్యాంక్ యూ.